ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీలో అడ్మిషన్స్ తీసుకోవడానికి రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్నా లేదా ఓపెన్ పీజీ చేయాలనుకున్నా ఈ నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులు సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ చేయాలంటే ఏ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాలి అండ్ దానికి సంబంధించి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఒక క్లారిటీ ఇవ్వండి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులైనట్టయితే మీకు సంబంధించి ఓపెన్ డిగ్రీ లైక్ BA, BSc, BCom కావచ్చు, ఓపెన్ పీజీ, MA, MSc, MCom, MBA అదర్ కోర్సెస్లో కనుక మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే మనకు ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి రెగ్యులర్ కోర్సెస్తో పాటు ఓపెన్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. మీరు డిస్టెన్స్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది, దానికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లైకి సంబంధించి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, కోర్సెస్ సంబంధించిన ఫీ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించి సో మెనీ టాపిక్స్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎర్నింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి డిస్టెన్స్ కోర్సెస్లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా లేదా మీరు ఓపెన్ పీజీ కోర్సెస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా కూడా మనం అప్లై చేసుకోవడానికి డేట్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 15th September 2026 అయితే మీరు డిఫరెంట్ కోర్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవడానికి యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం అయితే లాస్ట్ డేటు. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దీనికి సంబంధించిన PDF లింక్ ఏదైతే ఉంటుందో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అక్కడికి వెళ్ళి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు PDF అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ అనేది మనకు డిగ్రీకి సంబంధించి పీజీకి సంబంధించి రెగ్యులర్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మీరు ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీ డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 26-27 అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది అడ్మిషన్స్ అండర్ ది ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సంబంధించి అకాడమిక్ ఇయర్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. అండ్ దీనికి యాజ్ పర్ ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే ఫస్ట్ మనం డెబైడీ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాము. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది కూడా కంప్లీట్గా మనం డిస్కస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, దానికి సంబంధించిన ఫీ ఎంత అనేది మీరు క్వరీ చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. మనకు ఆంధ్ర యూనివర్సిటీ అనేది డిస్టెన్స్ అండ్ లెర్నింగ్ కోర్సెస్లో వచ్చేసి BAకి సంబంధించి డిఫరెంట్ స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. BAలో వచ్చేసి BA విత్ కాంబినేషన్ ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. తర్వాత హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీతో ఆఫర్ చేస్తున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్కి సంబంధించి అండ్ అనదర్ థింగ్ మనకు సోషియాలజీ నుంచి ఆఫర్ చేస్తున్నారు. పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీకి సంబంధించిన కోర్సెస్ నుంచి ఆఫర్ చేస్తున్నారు. BAలో వచ్చేసి ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ కోర్సెస్లో అయితే అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటారో ఆ రిలవెంట్ ఆప్షన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ BCom సంబంధించి ఓన్లీ BCom అయితే ఆఫర్ చేస్తున్నారు. BCom సంబంధించిన కోర్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవేళ BScకి సంబంధించి అనుకుంటే BSc మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తోటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ తోటి, మ్యాథ్స్, ఫిజిక్స్, జాగ్రఫీ తోటి అండ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ బైపీసీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయ్యుండి BSc, BJC చేయాలనుకుంటే కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ మాత్రం ప్రజెంట్ మనకైతే ఆఫర్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన కోర్స్ ఫీ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. తర్వాత మీరు పీజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓపెన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి MA ఇంగ్లీష్. మీరు కనుక డిగ్రీ ఈక్వాలెంట్ కంప్లీట్ చేసి MA ఇంగ్లీష్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంగ్లీష్ అనేది ఆఫర్ చేస్తున్నారు. MA హిందీ అనేది ఉంది అవైలబుల్లో మనకు. MA తెలుగు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. MA ఎకనామిక్స్ ఆఫర్ చేస్తున్నారు. హిస్టరీ ఆఫర్ చేస్తున్నారు. పొలిటికల్ సైన్స్ ఆఫర్ చేస్తున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆఫర్ చేస్తున్నారు. సోషియాలజీ ఆఫర్ చేస్తున్నారు. MA జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. MA మ్యాథమెటిక్స్. ఇక్కడ టోటల్గా ఇవన్నీ MAకి సంబంధించిన కోర్సెస్. MAకి సంబంధించిన కోర్సెస్కి మీరు అప్లై చేసుకోవాలంటే జస్ట్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి అప్లై చేయొచ్చు. బట్ ఎకనామిక్స్ కానీ, హిస్టరీ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఏవైతే ఉంటాయో ఫర్దర్గా మీకు బెనిఫిట్స్ ఉండాలి అంటే డిగ్రీలో మీకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకుంటే కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ లాంగ్వేజెస్ అయితే ఏ స్టూడెంట్ అయినా చేయొచ్చు. నా సజెషన్ అయితే ఏంటంటే మీరు ఫ్యూచర్లో టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీకు సంబంధించి డిగ్రీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అది ఉంటేనే ఆ రెలవెంట్ పీజీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఎలిజిబిలిటీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ నా సజెషన్ అయితే అది. అండ్ తర్వాత MCom MSc మ్యాథమెటిక్స్ అయితే ఉంది. MA మ్యాథమెటిక్స్ ఉంది. MCom అనేది ఉంది. MSc బాటనీ, జువాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంది MScలో. ఈ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే డిగ్రీ ఈక్వాలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసి పీజీలో అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఈ కోర్సెస్కి అప్లై చేయొచ్చు. అండ్ MBA, MCA కూడా ఆఫర్ చేస్తున్నారు మనకు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి డిస్టెన్స్ అండ్ లెర్నింగ్ ద్వారా అయితే. మీరు MBA చేయాలన్నా, MCA చేయాలన్నా కూడా ఇది మీకు సదవకాశం అనేది చెప్పొచ్చు. అండ్ వీటికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ అయితే మనం చూడొచ్చు. ఏ కోర్సెస్కి ఎంత ఫీ ఉందనేది. ఇక్కడ యాజ్ ఫర్ 27 July 2026 ప్రకారం 27
జూన్ 2026 ప్రకారం మనకి ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు కనుక ఈ యొక్క పీజీ కోర్సెస్లో లైక్ ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే ఎంబీఏలో మనకు స్పెషలైజేషన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఎంబీఏ హెచ్ఆర్ఎం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, ఫినాన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, మార్కెటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎంబీఏలో కనుక హెచ్ఆర్ఎంలో జాయిన్ అయినా, ఫినాన్స్లో జాయిన్ అయినా, మార్కెటింగ్లో జాయిన్ అయినా పర్ సెమిస్టర్ వచ్చేసి 11,500 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ అనేది ఆన్లైన్ ద్వారా పే చేసి సెమిస్టర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎంసీఏలో జాయిన్ అయినట్టయితే 15,000 రూపీస్ అయితే ఉంటుంది ఫర్ సెమిస్టర్. అంటే మనకు టోటల్గా 4 సెమిస్టర్స్ ఉంటుంది కాబట్టి 4 టైమ్స్ అయితే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్కి, సెకండ్ సెమిస్టర్కి, థర్డ్ సెమిస్టర్కి, ఫోర్త్ సెమిస్టర్కి కంప్లీట్గా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు ఎంబీఏలో కానీ ఎంసీఏలో కానీ జాయిన్ అయినట్టయితే ఎగ్జామినేషన్ ఫీ అనేది ఫర్ సెమిస్టర్కి 800 రూపీస్ అయితే ఉంటుంది టోటల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది. ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉంటే సప్లిమెంటరీ రాసినట్టయితే పర్ పేపర్కి సో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటే అన్ని 300 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. ఇది మనకు ఎంబీఏ ఎంసీఏకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ అయితే. లేదు సార్ నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, నేను డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే సో బీఏ బీకామ్ బీఎస్సీకి సంబంధించిన కోర్స్ ఫీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బీఏలో కనుక జాయిన్ అయితే 3,200 ఉంది, బీకామ్లో జాయిన్ అయితే 3,800 అనేది ఉంది. బీఎస్సీలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా మనకు డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. దాంట్లో 6,400 అయితే ఉంది. ఇది ఫర్ ఇయర్కి టోటల్ ఫీ అనేది కాదు. మనకు బీఏ బీఎస్సీ బీకామ్ అనేది 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇయర్కి 3,200 బీఏలో జాయిన్ అయితే, సెకండ్ ఇయర్కి 3,200, థర్డ్ ఇయర్కి 3,200 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బీకామ్లో జాయిన్ అయ్యారనుకోండి ఫస్ట్ ఇయర్కి 3,800, నెక్స్ట్ 3,800, నెక్స్ట్ 3,800 అలా 3,000 అయితే మీరు పే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది, ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం మర్చిపోయినట్టయితే ఆ ఇయర్ మీరు థర్డ్ సెమిస్టర్ కానీ ఫిఫ్త్ సెమిస్టర్ కానీ ఎగ్జామ్ రాయడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ డిగ్రీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బీఏ బీఎస్సీ బీకామ్లలో సో మీకు అప్లికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ అనేది 600 రూపీస్ అనేది అయితే ఉంటుంది ఆల్ సెమిస్టర్స్కి వచ్చేసి. ఫర్ ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ సెమిస్టర్కి 600, సెకండ్ సెమిస్టర్కి 600, టోటల్గా మనకి 6 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి 6 సెమిస్టర్కి 600 అయితే పే చేయాల్సి ఉంటుంది సపరేట్గా. అండ్ ఒకవేళ మీకు బ్యాక్లాగ్స్ ఉన్నట్టయితే డ్యూ టు ఎనీ రీజన్స్ వల్ల ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది డిగ్రీ సబ్జెక్ట్స్కి అయితే. అదే పీజీకి అయితే 800, 300 అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లేదు నేను పీజీలో అడ్మిషన్స్ తీసుకుంటాను అంటే ఎంఏకి సంబంధించి మ్యాక్సిమం ఆఫ్ ది ఆల్ కోర్సెస్ సంబంధించిన ఫీ ఎంత ఉందంటే 5,200 అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఎంకామ్లో అడ్మిషన్స్ తీసుకున్నా, ఎంఏ ఇంగ్లీష్లో అడ్మిషన్స్ తీసుకున్నా, హిందీలో అడ్మిషన్ తీసుకున్నా, తెలుగులో అడ్మిషన్ తీసుకున్నా, ఎకనామిక్స్లో అడ్మిషన్ తీసుకున్నా, హిస్టరీలో అడ్మిషన్ తీసుకున్నా, పొలిటికల్ సైన్స్లో అడ్మిషన్ తీసుకున్నా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అడ్మిషన్ తీసుకున్నా, సోషియాలజీ అడ్మిషన్ తీసుకున్నా కూడా ఫర్ ఇయర్కి మీరు 5,200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫర్ ఇయర్కి, సెమిస్టర్కి కాదు, ఫర్ ఇయర్కి అనమాట ఫీ అనేది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ ట్యూషన్ ఫీ ఫర్ ఇయర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్కి 5,200, సెకండ్ ఇయర్కి 5,200 అయితే పే చేయాలి ఎంఏలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా. ఇక్కడ ఎంఏ లాంగ్వేజెస్, ఎంఏ జర్నలిజం తప్ప రిమైనింగ్ అన్నిటికీ 5,200 అయితే ఉంది. అండ్ ఎగ్జామినేషన్ ఫీ గురించి మీరు క్వైరీ చేస్తే ఫస్ట్ సెమిస్టర్కి 600 అనేది ఉంది, సెకండ్ సెమిస్టర్ ఫర్ సెమిస్టర్కి 600 రూపీస్ ఉంది. టోటల్గా మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి పీజీలో వచ్చేసి. ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా ఫర్ సెమిస్టర్కి 600 కాబట్టి 600 అనేది మీరు 4 టైమ్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ బ్యాక్లాగ్ ఉంటే పర్ పేపర్కి 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మాస్ జర్నలిజంకి సంబంధించిన దాంట్లో అడ్మిషన్స్ తీసుకున్నట్టయితే దీంట్లో కూడా మళ్ళీ మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఫర్ ఇయర్ వచ్చేసి 8,000 రూపీస్. ఫస్ట్ ఇయర్కి 8,000 కట్టాల్సి ఉంటుంది, సెకండ్ ఇయర్కి 8,000 కట్టాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కూడా మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఎంఏకి సంబంధించి హెచ్ఆర్ఎం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో కనుక జాయిన్ అయినట్టయితే 11,000 రూపీస్ అయితే ఉంటుంది ఫర్ ఇయర్కి ఇది. సో 2 టైమ్స్ కట్టాల్సి కాబట్టి 22,000 రూపీస్ అయితే అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది సేమ్ అప్లికేబుల్. ఒకవేళ మీరు ఎంఎస్సీ గ్రూప్లో కనుక జాయిన్ అయినట్టయితే ఎంఎస్సీకి సంబంధించి ఏంటంటే సో ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ జియాలజీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సీ ఫిజిక్స్ సంబంధించిన కోర్సెస్కి అయితే 17,000 రూపీస్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంఎస్సీకి సంబంధించి. ఒకవేళ ఎంఏ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో కనుక జాయిన్ అయినట్టయితే మీరు 5,200 అయితే ఉంటుంది ఫర్ ఇయర్కి. ఇది ఫర్ ఇయర్కే. ఒకవేళ ఎంఎస్సీ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్లో అయితే 17,000, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్లో అయితే 5,200 అయితే ఉంటుంది అప్లికేషన్ ఫీ అనేది. మీరు ఏ కోర్సులో అయినా జాయిన్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ మీ ఎలిజిబిలిటీని బట్టి. అండ్ సెమిస్టర్ ఫీ అనేది 800 రూపీస్ అనేది ఉంటుంది ఫర్ సెమిస్టర్కి. సప్లీ పేపర్స్కి వచ్చేసి 300 రూపీస్ అయితే ఉంటుంది. మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. మీరు ఏ కోర్సు రిజిస్ట్రేషన్ చేసుకున్నా, డిగ్రీలో జాయిన్ అవుతున్నా, పీజీలో జాయిన్ అవుతున్నా కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ మనం 500 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాలి. 500 పే చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ట్యూషన్ ఫీ మొత్తం అమౌంట్ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్కి అది పే చేయాల్సి ఉంటుంది. డిగ్రీలో బీఏలో జాయిన్ అయితే 3,200 పే చేస్తే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ బీకామ్లో జాయిన్ అయితే 3,800 పే చేస్తే 500తో పాటు అది పే చేస్తేనే మనకు సీట్ అనేది కన్ఫర్మ్ కావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ గురించి క్వైరీ చేస్తారు కాబట్టి ఏ డిగ్రీస్కి ఎవరు ఎలిజిబుల్ అనేది క్వైరీ చేస్తారు ప్రతి ఆస్పిరెంట్స్. మనం ఇప్పుడు బీఏ గురించి, బీకామ్ గురించి, బీఎస్సీ గురించి మాట్లాడుకున్నాం. ఎంఏలో ఎంఎస్సీ అండ్ ఎంకామ్ సంబంధించి ఎంబీఏ ఎంసీఏ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఎలిజిబిలిటీ గురించి మీరు ఇక్కడ క్లియర్గా అడిగితే ప్రోగ్రామ్స్ సంబంధించి చూడొచ్చు మీరు ఇక్కడ. సో బీఏ బీకామ్ సంబంధించి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ 3 ఇయర్స్ కోర్సు 6 సెమిస్టర్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. ఇంటర్మీడియట్ +2 అనేది కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మీరు ఎనీ ఓపెన్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కానీ, నాయిస్ దారి కానీ, పాలిటెక్నిక్ డిప్లొమా కానీ, వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ డిప్లొమా కానీ, ఎనీ అదర్ ఈక్వాలెంట్ మీరు ఎటువంటి 10th తర్వాత ఎటువంటి డిప్లొమాస్ కంప్లీట్ చేసినా కూడా మీరు యొక్క
ఓపెన్ డిగ్రీలో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏ కోర్సెస్లో అంటే బీఏ బీకామ్ కోర్సెస్లో అయితే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఎంపీసీ తీసుకున్నా, బైపీసీ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా అలాంటి క్రాస్ మార్క్స్ లేకుండా ఎవరైనా మీరు ఈ కోర్సెస్లో అయితే జాయిన్ అవ్వచ్చు బీఏ బీకామ్లో అయితే. సో ఇక్కడ మనకు బీఎస్సీ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఆఫర్ చేస్తున్నారు. బీఎస్సీలో మనకు తెలుగు మీడియం అయితే లేదు. సో బట్ బీఏ బీకామ్లో అయితే తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. తర్వాత దీంట్లో వచ్చేసి ఏంటంటే బీఎస్సీలో ఎంపీసీ ఉంది, ఎంపీసీఎస్ ఉంది, ఎంఎస్సీఎస్ అయితే ఉంది. స్టాటిస్టిక్స్ అనేది కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్తో ఉంది. స్టాటిస్టిక్స్ కాంబినేషన్తో కూడా మనకు కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉండాలి. సో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఇంటర్మీడియట్ ఆర్ +2 వచ్చేసి ఈక్వాలిటీ విత్ ఎంపీసీ అయితే ఉండాలి. ఎంపీసీ అనేది ఉండాలి. పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్స్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళకి సంబంధించిన పాలిటెక్నిక్ డిప్లొమాలో అయితే ఉండాలి. అలా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ వొకేషనల్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ బ్రిడ్జ్ కోర్స్ కింద ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అది అండ్ తర్వాత సిబిజెడ్సీకి సంబంధించి మీరు చూడొచ్చు. కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీకి సంబంధించి. సో మీరు బైపీసీ స్టూడెంట్స్ అయినట్టయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు అదర్ కోర్సెస్ చేసినట్టయితే దాంట్లో మనకు వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది దానికి సంబంధించి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకు కంప్లీట్గా డిగ్రీకి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అయితే. బీఏ బీకామ్కి అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఇంటర్మీడియట్ కంప్లీట్, ఎటువంటి +2 ఈక్వాలెంట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ బీఎస్సీకి మాత్రం ఆ రిలవెంట్ ఈక్వాలేషన్ ఉండాలి. బీఎస్సీ మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే మ్యాథమెటిక్స్ ఉండాలి. బీఎస్సీ బీజెడ్స్కి అప్లై చేస్తే బాటనీ, జువాలజీ రిలేటెడ్ అయితే ఉండాలి. సింపుల్గా బైపీసీ ఈక్వాలెంట్ కోర్సెస్ అనేది చేసి ఉండాలి. తర్వాత మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీస్ కనుక అప్లై చేసినట్టే సో ఇక్కడ టోటల్ లాంగ్వేజెస్ అనేది చూడొచ్చు. టోటల్గా సీరియల్ నెంబర్ 3 నుంచి సీరియల్ నెంబర్ 13 వరకు ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎంకామ్ వీటికి ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ అండ్ అదర్ ఈక్వాలెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ దీనికి మాత్రమే మనకు రిస్ట్రిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఎంఏ హిందీకి. సో ఎంఏ హిందీలో వచ్చేసి ఖచ్చితంగా ఏంటంటే సో బీఏ, బీఎస్సీ ఉన్నది ఉండాలి. అండ్ అదేవిధంగా +2 అండ్ హిందీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయితే ఉండాలని చెప్పారు. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ రిమైనింగ్ సబ్జెక్ట్స్కి అయితే ఎవరైనా ఎలిజిబుల్. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఎకనామిక్స్ కానీ ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయినా ఎలిజిబుల్. హిందీకి మాత్రం ఖచ్చితంగా మీకు డిగ్రీలో హిందీ ఉండాలి, ఇంటర్మీడియట్లో హిందీ అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంఏ మ్యాథమెటిక్స్ అంటే ఖచ్చితంగా ఎంఏ మ్యాథమెటిక్స్ అప్లై చేయాలంటే బీఏ మ్యాథమెటిక్స్ కానీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ సబ్జెక్ట్ చేసి ఉండాలి. వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది మీకు మ్యాథమెటిక్స్ ఉండాలి. ఒకవేళ అవి రెండు ఎంఏ మ్యాథమెటిక్స్ కానీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ సేమ్ క్వాలిఫికేషన్స్ అనమాట. సో ఎంఎస్సీ బాటనీ వచ్చేసి ఏంటంటే బీఎస్సీ బాటనీతో కంప్లీట్ చేసి ఉండాలి. ఆ ఈక్వాలెంట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. కంప్లీట్ చేసినట్టయితే వారు ఎలిజిబుల్ అవుతారు. ఎంఎస్సీ ఫిజిక్స్కి సో బీఎస్సీ ఫిజిక్స్ అనేది ఎంపీసీలో ఫిజిక్స్ ఉంటుంది, బీజెడ్సీలో ఫిజిక్స్ అనేది ఉన్నట్టయితే అలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఒకవేళ మీరు అదర్ కాంబినేషన్ తోటి కనుక ఫిజిక్స్ కంప్లీట్ చేసి ఉంటే అండ్ బీఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ ఫిజిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ మనకు ఎంఎస్సీ ఫిజిక్స్ సంబంధించి కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలంటే బీఎస్సీ ఫిజిక్స్ అయితే ఉండాలి. తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ విత్ కెమిస్ట్రీ అనేది సో బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలి. అండ్ జువాలజీ అనేది బీఎస్సీ జువాలజీ అయితే ఉండాలి. ఈ కోర్సెస్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎంబీఏకి ఎవరైనా ఎలిజిబుల్. ఎంబీఏకి వచ్చేసి ఏ క్యాండిడేట్ అయినా ఎలిజిబుల్. డిగ్రీలో ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా మీరు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏది కంప్లీట్ చేసినా ఎలిజిబుల్. దానికి సంబంధించి అట్లీస్ట్ 50% మార్క్స్ అండ్ 45% మార్క్స్ అనేది బేస్డ్ ఆన్ కేటగిరీ బట్టి అయితే ఉండాలి. మీరు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే దట్ ఈస్ ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 50% ఈక్వల్ కానీ ఎబో కానీ ఉండాల్సి ఉంటుంది మీరు ఎంబీఏకి అప్లై చేయాలంటే. ఒకవేళ మీరు ఓసీ కాకుండా సో బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ అయినట్లయితే సో మీకు ఇక్కడ వచ్చేసి 45% ఉన్నా కూడా సరిపోతుంది మీకు సంబంధించిన డిగ్రీలో అయితే. మీరు ఎంబీఏలో 4 సెమిస్టర్స్ ఉంటాయి. హెచ్ఆర్ఎం కానీ, ఫినాన్స్ కానీ, మార్కెటింగ్ కానీ అప్లై చేయాలంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఇచ్చారు. పైన వేటికి కూడా రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఇవ్వలేదు. బట్ దీనికి మాత్రం రిక్వైర్డ్ పర్సెంటేజ్ ఇచ్చారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఎంసీఏ చేయాలంటే ఎంసీఏ కూడా మనకు 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఎంసీఏ వచ్చేసి బీసీఏ కానీ డిగ్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మ్యాథమెటిక్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారైతే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిగ్రీలో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అనేది మ్యాథమెటిక్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ సో ఈ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయొచ్చు. పాస్డ్ బీఏ, బీకామ్ విత్ పీజీడీసీఏ సంబంధించిన కోర్సెస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఒకవేళ పీజీడీసీఏ కోర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మీకు మ్యాథమెటిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి, లేదా కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాలి. అలాంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నామంటే సో అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటనేది తెలుసుకున్నాం క్లియర్గా. అండ్ సేమ్ టైం ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారనేది తెలుసుకోవడం జరిగింది. ఏ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది తెలుసుకోవడం జరిగింది. ఏ కోర్స్కి ఎంత ఫీ ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సో మనకు సంబంధించి డిగ్రీ కోర్స్ కానీ లేదా పీజీ కోర్సు కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ మీకు ఈ యొక్క యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిస్టెన్స్ కోర్సెస్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.